ఈ పివి సునీల్ కుమార్ గారు చేసే పనులు, హర్ష్ కుమార్ గారు చేసే పనులు, ఆ జాడగడ ఆ బ్రీడ్ కుక్క ఆ కుక్క చేసే పనులు, వీళ్ళ ముగ్గురు మొత్తం అందరితో గొడవలు తెచ్చేస్తున్నారండి ఈ రాష్ట్రంలో. ప్రతి ఒక్కరిని గెలికెత్తున్నారు, ప్రతి ఒక్కరిని చుట్టేస్తున్నారు, ప్రతి ఒక్కరి మీద విష ప్రచారం చేసేస్తున్నారు. చేసేసి మేము దళితులు, మేము మాలలో, లేకపోతే మేము క్రిస్టియన్లు, లేకపోతే మేము క్రిస్టియన్లకు సపోర్ట్ అని ఆ దరిద్రం అంతా తెచ్చి మన నెత్తిని పెడేస్తున్నారు. వీళ్ళు రెచ్చగొడేస్తున్నారండి. కూటమి ప్రభుత్వాన్ని రెచ్చగొడేస్తున్నారు, హిందువులు రెచ్చగొడేస్తున్నారు, కాపుల్ని రెచ్చగొడేస్తున్నారు, బీసీలు రెచ్చగొడేస్తున్నారు. రెచ్చగొట్టి వీళ్ళు చూపించేది ఎవరినంటే వీళ్ళందరూ బాగానే ఉంటారండి. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని ఉన్నారు, చక్కగా బిల్డింగ్లు దూరేస్తారు. అమాయకమైన మాలలో అమాయకమైన క్రైస్తవులు బుక్ అయిపోతారు. ఇప్పుడు ఆకి వీళ్ళు 57 మంది బుక్ అయిపోయినట్టు. సినిమా బాహుబలి సినిమాలో బల్లాల దేవ 100 అడుగులు విగ్రహం పెడతా ఉంటారు. ఆ తాళ్ళు అయిపోయి విగ్రహం పడిపోతుంటే బల్లాల దేవ వాళ్ళ నాన్న అంటాడు, చావనే 100 అడుగుల విగ్రహం 100 ప్రాణాలు బలికోరదా అంటే ఆ 100 మంది చచ్చిపోయినా పర్లేదు ఈ పనికిమాలిన విగ్రహం కోసం. ఇక్కడ జగన్ గారిది, ఈ హర్ష్ కుమార్ గారు, పివి సునీల్ కుమార్ గారు, ఈ జాడ శ్రవణ్ గారు అని వాడు వీళ్ళది ఎస్ మా లీడర్షిప్ నిలబడడానికి, మా ఓట్లు పడ్డానికి పోతారు ఒక 100 మంది దళితులు. ఇప్పుడు గొడవలు ఆపడానికి ట్రై చేయండి రా, రెచ్చగొట్టకుండా రే బాబు గొడవలకు వెళ్ళకండి, ధర్నాలు చేయకండి, ఎవరి మీద దాడి చేయకండి, చట్టపరంగా చూసుకుందాం అని అది నేర్పించండి రా బాబు. జాతి మేలుకోకపోతే ఇలాంటి వాళ్ళని ఇప్పుడు దాకా అనలేదు కానీ ఇలాంటి వాళ్ళని జాతి దూరం పెట్టకపోతే, ఇంకా చెప్పాలంటే తరిమి కొట్టకపోతే వీళ్ళు చేసే తప్పులన్నీ జాతి మోయాల్సి వస్తుంది. గవర్నమెంట్లకు వ్యతిరేకం, కాపులకు వ్యతిరేకం, అగ్రకులాలకు వ్యతిరేకం, బ్రాహ్మణులకు వ్యతిరేకం, ఇంకా ఈ దేశంలో అందరికీ వ్యతిరేకం చేసేసి వీళ్ళ కాళ్ళు దగ్గర పెట్టుకుందాం అని చెప్తున్నారు ఈ జాతిని.